మీ కెరియర్ గురించి వాళ్ళు ఏం చెప్తారు? ఇన్ని సంవత్సరాలు పట్టింది, ఇప్పుడు కుమారికి ముందు కూడా మీ జర్నీ ఉంది, నీకు ఎప్పుడో ఒక రోజు వస్తుంది అని చెప్పారా? లేకపోతే ఇంకా ఏదైనా చెయ్యి, ఇంకా ఏదైనా చెయ్య, ఏం చెప్పారు అసలు? మేడం అంటారండి, చెయ్యరా ఏదైనా. మేడం ఒక మాట చెప్పారు, నాకు అది చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఏంటంటే నేను మ్యూజిక్ అండ్ లిరిక్స్ రాసే టైంలో నాకు బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఒక యాక్టర్, నేను మ్యూజిక్ చేయడం అంటే ఒక మంచి మ్యూజిషియన్కి ఆఫర్ కట్ అవ్వడం నేను చేయడం వల్ల, నేను లిరిక్స్ రాసానంటే ఒక మంచి లిరిసిస్ట్కి ఆఫర్స్ కట్టడం నేను చేయడం, పాట పాడిన అంతే. నాకేంటంటే యాక్టింగ్ ఇష్టం. ఎవరన్నా సరిగా యాక్ట్ చేయకపోతే నేను చాలా బాధపడుతాను, అయ్యో నేను చేస్తుంటే బాగుండు కదా. అలా మంచి పాడేవాళ్ళు, మంచి రాసేవాళ్ళు, మంచిగా మ్యూజిక్ చేసేవాళ్ళు అనుకుంటాను నన్ను చూసినప్పుడు. సో మేడం దగ్గరికి వెళ్ళి, మేడం నాకు ఇలా మ్యూజిక్ చేయమని, పాటలు పాడమని ఆఫర్స్ వస్తున్నాయి, నాకేమో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే, మేడం ఏమన్నారంటే, మోసము దొంగతనం చేయకుండా నీ వరకు ఏదొచ్చినా చేయను వాళ్ళు, అది నీది కాబట్టి నీ వరకు వస్తాయని అన్నారు. సో అందుకని ఇంత దూరం రాగలిగాను నేను. ఆ మాటలు ఎప్పుడు గుర్తుంటాయి, మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అది మన వరకు వస్తే మనం చేద్దాం, బెస్ట్ వస్తే అది పైకి వస్తుంది, లేదంటే ఏం చేయలేము ఇంకా అని. అంతేనా? మరి యాక్టింగ్ ఎప్పటి నుంచి పిచ్చి? యాక్టింగ్ ఉన్న వాళ్ళకి పాటలు గీదుకున్న ముందుకు ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్లీ ఏమైందంటే, నేను సంభవం యుగేగానో సినిమా చేశానండి. ఆ సినిమా ఫర్ డ్యూ టు వేరియస్ రీజన్ సినిమా సరిగ్గా నడవలేదు. ఆ సినిమాలో ఫస్ట్ యాక్టరే నేను, నవీన్ చంద్ర హీరో, సాయిబాబు గారు ప్రొడ్యూసర్. సో దాని తర్వాత అయ్యో జాబ్ మానేసి వచ్చాను నేను, ఇంట్లో వాళ్ళు మినిమం ప్రెషర్ ఉంటుంది, డబ్బులు సంపాదించాలి, అందరు సెటిల్ అయిపోతున్నారు. ఆ టైంలో ఏ ఆఫర్ వస్తే ఆ ఆఫర్ చేయడం మొదలు పెట్టాను. చెట్టెక్కాలక్క, ఏ కొమ్మ దొరికితే అని వెళ్తూనే ఉన్నాం అనమాట. ఇది పట్టుకోవాలి. సో అలా ఇలా ఉన్నాను అంతే. నాకు యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్. ఇప్పటికీ ఎవరైనా పాడమంటే మంచి సింగర్స్ ఉన్నారు, వాళ్ళతో పాడించండి సార్ అని చెప్తాను. ఏంది నువ్వు ఏమంటారు దాని పేరు నాకు అనొస్తలేదు, కన్సల్టెన్సీ. నువ్వు అది పెట్టుకో, హీరో అయితే నేను చేస్తుంటే గైనాని, విలన్ చేస్తా అంటే అదొకటి ఉంచుకొని పాట పాడతారు, ఆలు రాస్తారు, అది పెట్టుకో, నీ వల్ల మస్తు మంది దొరుకుతుంది. మంచి చేసే వాళ్ళకి అంటే, నాకంటే బాగా పాడే వాళ్ళు పాడితే ఇంకా బాగుంటుంది కదండి పాట. అది నేను పాడేవి ఎలాగో నేనే పాడతా. నువ్వు పాడితే నువ్వే పాడతావు, కానీ నీ వరకు వచ్చిన దాన్ని అంటే విలన్కి వచ్చేసరికి అబ్బా నేను ఉండాల్సింది అనిపిస్తుంది, కానీ మిగతాది ఏది అంటే. మరి ఇన్ని రోజులు ఇది ఇంట్రెస్ట్ తోనే చేసినవా, లేకపోతే యాక్టింగ్ ఛాన్స్ కోసమేనా? అన్ని యాక్టింగ్ గురించి అండి, అన్ని సర్వైవ్ అవ్వాలి, నేను యాక్టర్ అవ్వాలి అనే దాని గురించి ఆ కసి అదే అంతే. అంతే. ఇంటికి వెళ్ళాలి, ఏ గల్లీలో తిరిగితే ఏంటి, ఆ ఇంటికి వెళ్ళాలి, ఎట్లా పోయినా సరే ఆ ఇంటికి వెళ్ళాలి. అది అమ్మో. మేము ఇంకా అంటే ఫస్ట్ అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా హీరో అవుతున్నారు కదా, అట్లా ఇంట్రెస్ట్ ఉండి అట్లా వచ్చిన తర్వాత సరే పిల్లాడు బాగా చేస్తున్నాడు అని ఇటువైపు వచ్చిందేమో అనుకున్నాను. లేదు దేవి సార్ సినిమాలో కూడా నేనే విలన్, ఎవరు ఏం చేస్తే నేనే విలన్. అంటే ఇది ఏమన్నా అప్పుడు సినిమా అప్పుడు జరుపుకున్న ఒప్పందమా? లేదండి, అలా ఏం లేదు. నేను మా భాస్కర్ సార్ ఉన్నారు కదా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఆయన చెప్పాను అనమాట, నోయల్ నువ్వు చాలా బాగా చేసావు, నెక్స్ట్ టైం కూడా ఐ విల్ డెఫినెట్లీ వర్క్ విత్ యూ అని. మీ సినిమాలో హీరో ఎవరో నాకు సంబంధం లేదు, విలన్ మాత్రం నేనే అని చెప్పి. ఈయన ఏడుంటా ఏ సినిమా చేస్తుంటే మీరేం సినిమా చేస్తారో చెప్పు, నేను విలన్ విలన్ మాత్రం నేనే.